అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన వాక్చాతుర్యంతో సంచలనాలు చేయగలిగినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆయన తిరుమల దర్శనానికి వెళ్ళి అక్కడ అన్నప్రసాద అక్కడ వెంగమాంబ సంబంధించినటువంటి అన్నప్రసాద అక్కడ వితరణ కార్యక్రమంలో కూడా ఆయన వెళ్ళి కుటుంబంతో బాగా బిర్రుగా భోంచేసి మరి ఆయన సెల్ఫీ వీడియో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలవరం రేపిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అందరికీ నమస్కారం. అంబటి రాంబాబు మొన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని కూడా అక్కడ వెంగమాంబ అన్నప్రసాద వితరణ అక్కడ ఆయన భోజనం కూడా చేయటం జరిగింది. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో భోజన కార్యక్రమాలు బాగున్నాయని, అది ప్రసాదం కూడా చాలా రుచిగా శుచిగా ఉందని ఆయన చెప్పకనే చెప్పారని కూడా తెలియజేసుకోవచ్చు. ఒకవైపు వైసీపీ తిరుమలలో తిరుపతిలో అక్కడ మరి సౌకర్యాలు బాగలేవని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు వీరందరూ కూడా, వైవి సుబ్బారెడ్డి గారు వీరందరూ కూడా మాట్లాడుతున్నటువంటి వేళ మరి అంబటి రాంబాబు అక్కడ సంచలన వ్యాఖ్యలు చేయటం, సెల్ఫీ వీడియో తీయటం, అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ వెళ్ళే విజువల్స్ అన్ని కూడా తన యూట్యూబ్ ఛానల్లో పెట్టి రాష్ట్రం మొత్తం ఒక సంచలనం చేశారని కూడా తెలియజేసుకోవచ్చు. అంబటి రాంబాబు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి సందర్భాలు మనం ఒకసారి 2014 నుంచి అంబటి రాంబాబు కెరీర్ కనుక మనం గమనిస్తే 2014లో కూడా ఆయన కోడెల శివప్రసాద్ మీద ఓడిపోవటం జరిగింది. 2019లో అదే కోడెల శివప్రసాద్ గారి మీద ఆయన సత్తెనపల్లిలో గెలుపొందటం జరిగింది. 19లోనే ఆయనకి టికెట్ దాదాపుగా ఖరారైనప్పటికీ కూడా తర్జనా భర్జనా పడుతూ వచ్చినటువంటి సందర్భం. సో అప్పట్లో 2019లో మరి మంత్రులుగా అయ్యే అవకాశాల్లో మొట్టమొదటి వరుసలో ఉన్నటువంటి అంబటి రాంబాబును మరి సెకండ్ టర్మ్ లోనే ఆయనకు మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి సందర్భం. సో అప్పుడు కొంత విమర్శలే వచ్చినాయి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచి ఆయనకు సపోర్ట్ గా ఉన్నటువంటి నేత మరి అంబటి రాంబాబు గారు, జూపూడి ప్రభాకర్ గారు. సో అంబటి రాంబాబు మరి 2019లో గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి రాకపోవటం కూడా కొంత కలవరానికి గురి చేసిందని కూడా తెలియజేసుకోవచ్చు. చివరకు అనిల్ కుమార్ యాదవ్ కు ఉద్వాసన పలికి ఆ స్థానాన్ని కూడా అంబటి రాంబాబుకి ఇచ్చే వరకు కూడా మరి రాజకీయాలు 2019 నుంచి 2024 వరకు వైసీపీలో నడిచాయని కూడా తెలియజేసుకోవచ్చు. మళ్ళీ 2024 కనుక మనం గమనించినట్లయితే ఆ టైంలో కూడా ఆయనకు టికెట్ వస్తుందా రాదా అనేది మరి సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో గందరగోళాలు సృష్టించి లాస్ట్ మినిట్ లో కూడా తనను తాను ప్రూవ్ చేసుకొని మరి టికెట్ సంపాదించుకున్నటువంటి సందర్భం. 2024లో కన్నా లక్ష్మీనారాయణ చేతిలో కూడా అంబటి రాంబాబు ఓడిపోవటం జరిగింది. సో ఈ పరిస్థితి అంతా కనుక చూసినట్లయితే ప్రతిసారి కూడా అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి దగ్గర తనకు తాను నిరూపించుకొని మరి టికెట్ సంపాదించుకునే స్థాయికి మరి ఒకసారి మంత్రిగా పనిచేశాడు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన గుంటూరు వెస్ట్ కు పంపించడం జరిగింది. సో ఆయనకంటే ఒక కాన్స్టిట్యున్సీ లేని పరిస్థితి అయితే ఉంది. మరి రేపల్ల ఖాళీగా ఉన్నప్పుడు రేపల్ల వైసీపీకి ఆయన ఇన్ఛార్జిగా పంపించచ్చు కదా అనేది కూడా కొంత టాక్ అయితే వినిపిస్తున్నటువంటి సందర్భం. మరి అంబటి రాంబాబు ఎప్పుడు కూడా ఎవరిని కూడా బూతులు తిట్టే జాబితాలో ఉండరు. ఎందుకంటే సెటైరికల్ గా మాట్లాడగలడు, అవతల వ్యక్తులు విమర్శించడంలో కూడా ఒక ఆహార్యం ప్రదర్శించి మాట్లాడగలరు. కానీ కొడాల నానిలాగా, పేర్ని నానిలాగా, మరి వంశీలాగా కూడా ఆయన బూతులు తిట్టి మరి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా గందరగోళాలు సృష్టించినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే చాలా హుందాగా వ్యవహరించేటువంటి వ్యక్తి. అంటే సెటైరికల్ గా అవతల ఏదైనా విమర్శించినప్పుడు దాన్ని హాస్యాస్పదంగా తీసుకెళ్తూ తనకంటూ ఒక క్రియేటివిటీ కలిగినటువంటి మంత్రి. ఆ గతంలోగా ఆయన పనిచేసిన టైంలో కూడా ఆయన డాన్సులు వేయటం కానీ ఇతరత కార్యక్రమాలతో చంద్రబాబు నాయుడు మీద చెలోక్తులు విసరటం కానీ, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ఆయన చేస్తున్నటువంటి విమర్శలు కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంబటి రాంబాబు గారు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అక్కడ అన్నప్రసాద వితరణ గురించి మాట్లాడటం మరి వైసీపీలో కూడా కొంత కలవరం మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా, లేకపోతే అంబటి రాంబాబు బ్లాక్ మెయిల్ రాజకీయాలు? ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ ఎక్కడ అవకాశం దొరికినా కూడా దాన్ని వాడుకోండి, ఎక్కడ కూటమి మీద ఎక్కడ బురద జల్లే ప్రయత్నం దొరికినా కూడా వైసీపీ వాడుకోమని మరి అధిష్టానం చెప్తా ఉంటే, ఇప్పటికిప్పుడు ఆయన తిరుమల తిరుపతి అంటకాగుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మన కాశీబుగ్గ దానికి సంబంధించి అక్కడ తొక్కిసటాట, మరి గతంలో కూడా ఈ దేవాలయాల దగ్గర కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు సృష్టించిన నేపథ్యంలో మరి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా అంబటి రాంబాబు మాట్లాడటం కూడా కొంత వైసీపీలో కలవరం మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. ఏది జరుగుతుందో అనేది అర్థం కాని పరిస్థితి. అంబటి రాంబాబు ఒక వైబ్రేషన్ అటువంటి లీడరు. సో
బూతులకి చాలా దూరంగా ఉండేటువంటి వ్యక్తి, తన వరకు వస్తే గానీ మాట్లాడగలడు. సో అతని మీద వచ్చినటువంటి విమర్శలు కూడా బూతులు తిట్టే మంత్రి అని కానీ, అవతల వాళ్ళని నీచంగా మాట్లాడేవాడుగా అని కానీ ఎప్పుడు రాలా. అతనికి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి, ఫలానా లేడీస్ తో ఈ విధంగా మాట్లాడతాడు అనేటువంటి అపోహాలు, అదే విధంగా ఆయన మీద విమర్శలు అయితే వచ్చినాయి కానీ బూతులు తిట్టే స్థాయికి ఎప్పుడు కూడా ఆయన దిగజారలా. సో అలాంటి వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి బాగా బిర్రుగా తిని మాట్లాడటం కూడా కొంత కలవరం మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో అది కూటమికి అనుకూలంగా మాట్లాడారా, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడారా అనేది కూడా చూడాలి మరి.